పొద్దున్నే రంగారెడ్డి జిల్లా ఉలిక్కిపడింది. రేవంత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులతో కలిపి 6గురిని దారుణంగా హత్య చేశాడు దుర్మార్గుడు. ఉన్మాద ఘటన షాబాద్ మండలం దైవాలగూడలో అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దాంతో బాలిక కుటుంబ సభ్యులు మే 16న రాజ్ కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు లైవ్ ద్వారా షాబాద్ దైవాలపల్లి నుంచి లైవ్ ద్వారా అందజేస్తారు. సందీప్ రావు, అయితే ప్రస్తుతం మనము నిందితునికి సంబంధించినటువంటి భార్య నివాసం వద్ద ఉన్నాం. గ్రామం మొత్తం కూడా విషాదాచారాలనుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి 6గురి అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటనలో ప్రస్తుతం ఇది నిందితునికి సంబంధించినటువంటి వారి భార్య నివాసం. అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇదే గ్రామానికి చెందినటువంటి సరిత అనేటువంటి మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మనం ఒకసారి ఇంటి వద్ద హృదయ విదారకర దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. తీవ్ర స్థాయిలో రోధిస్తున్నారు. ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి నిందితుడు రాజ్ కుమార్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నట్టినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఆయన్ను హత్య చేసిన తర్వాతనే మిగతా ఎవరైతే మృతి చెందినటువంటి వారిని తాము ఖననం చేస్తామంటూ వీళ్ళంతా కూడా తీవ్రంగా రోధిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పోక్సో కేసులో నిందితుడిపైన కేసు నమోదు కావడమే ఈ 6 హత్యలకు కారణము. సారీ చూడొచ్చు అమ్మా. నాయమ్మా, నా తండ్రి, నాయమ్మా, నా మేడము, నా మేడము, ఫోన్ చేస్తావా? నా మేడము, పనికొయినావమ్మని ఫోన్ చేస్తావా? నా మేడము, డిప్పులు వస్తున్నాడమ్మా, పెద్దోడు రింక్ వస్తున్నాడని చెప్తావా? అమ్మా, రింక్ వస్తున్నాడు, సామాను కొని అమ్మలకుంటావా? ఓయమ్మా, పంపి విద్య కిరాణ్ షాప్ దొరకపోయి పంపిస్తున్నా. ఓయమ్మా, రాత్రి ఏమంటే బిడ్డ నిన్న 4 గంటలప్పుడు ఓయమ్మా, రేపు షాబాద్ పోతున్నావు, నా కొడుకు బనానాలు కొనరా, బెడ్ ప్యాకెట్లు కొనరా, ఎంత చదువులు చెప్తే కొడుకు, నా కొడుక తీసుకొస్తా బిడ్డ, ఇలా షాబాద్ పోయి అన్ని తెస్తాట చెప్తే బిడ్డ, డజనారడు పండ్లు తీసుకురమ్మంటివమ్మో, బెడ్ ప్యాకెట్లు తెమ్మంటివమ్మా. అమ్మా, నాయమ్మా, సరిత ఆందోళన రావాలి, నా చేతికి పట్టియాలి, నలుగురిని బొందలు పెట్టాలి, ఆందోళన రావాలి. ఆందోళనకు వచ్చిందా కదా పిల్లలు, పసి పిల్లలు లక్షలు పోసి కొనుక్కున్నాము దవాఖానల్లో. 3 కాన్పులకు పాప చనిపోయింది. 2 పిల్లలకు లక్షలు పోసి నీలపూరి భాస్కరు అన్ని లక్షలు పోసి నడుపుకున్నాం. వాడు 1 రూపాయి పెట్టలేదు. ఆందోళనకు వస్తే మా చేతికి ఇస్తే మేమే చంపుతాం, మేమే చంపి పెడతాం. ఈ ఊరినంత ఏడు ప్రపంచం మీద లేదు. ఇంకా చిన్న చిన్నలు నేర్చుకుంటారు, ఎంతుందో చిన్న చిన్నలు నేర్చుకుంటారు. అని మట్టుకొచ్చి నా 3 పిల్లలు నా చెల్లెలు ఎట్లా చంపిండు, ఆ పిల్లలు ఎట్లా చంపిండు, వాడి కాలకాడ పెట్టాలి, వాడిని ఉంచొద్దు, వాడిని ఈ లోకంలో ఉంచొద్దు, వాడిని ఆగం చేసి 10 ఏళ్ళ కొద్ది ఫ్యామిలీ పోవాలి, మన ఫ్యామిలీ పోవాలి, మన ఫ్యామిలీ ఉండదు. పోతే 4 పోదామన్నాడు ముండా కొడుకు, ఇప్పుడు 4 పోవాలి. 3 తీసిండు. ఆ నాకు కూడా మన ఫ్యామిలీ మొత్తం పోతే ఎవరికి దుఃఖం ఉండదు అన్నాడు. నీ ఒక్కళ్ళకు ఉండదు దుఃఖం, నా ఒక్కళ్ళకు ఉండదు. ఒకరం పోతే దుఃఖం ఉంటది. నన్ను 2 పిల్లలం, మనం 4 మన ఫ్యామిలీ పోవాలి అని ముందే ట్రాన్స్ఫర్ పెట్టి అన్ని ఫోన్లో రికార్డ్ చేసి పెట్టుకున్నాడు ముండా కొడుకు. నా పిల్లలు ఇప్పుడు 4 ఫ్యామిలీ పోతే 4 రోజులు ఆయన తల్లి ఏడ్చి ఉంటుంది. 4 రోజులు నేను సచ్చినందినాలు నా పిల్లలు ఏడుస్తా. 4 ఫ్యామిలీ పోవాలి. ఆ నోటు ఉంటే అన్నోడే 4 ఫ్యామిలీ పోయిన దాకా ఈ కేసు నేను దిగను. ఆడెంత తీసి మార్కాడో నేను దిగను. నిందితుడికి సంబంధించినటువంటి భార్య కుటుంబ సభ్యుల ఆవేదన మనం చూస్తున్నాం. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. పూర్తిగా కుటుంబాన్ని మట్టు పెట్టాడు. భార్యతో సహా 2 చిన్నారులు, 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి 2 చిన్నారులను పడక గదిలోనే అత్యంత దారుణంగా కత్తితో గొంతు కోసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె మైనర్ బాలిక, ఆమెను షాబాద్ నుంచి తీసుకొచ్చి ఇదే ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఇక్కడ నుంచి
మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఎవరైతే ఆయన భార్య నివాసం వద్దకు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ముందు మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం, ఈ చెట్ల ప్రాంతం కనిపిస్తోంది. ఇక్కడ చెరువు ఉంది. ఈ చెరువు కట్ట వద్దకు నిందితుడు రాజ్ కుమార్ ఆమెను మైనర్ బాలికను ఇక్కడికి తీసుకొచ్చాడు. దాదాపు 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆమెను అత్యంత దారుణంగా మరొకసారి అత్యాచారానికి పాల్పడి ఇక్కడ దారుణ హత్య చేశాడు. కత్తితో గొంతు కోసి అత్యంత దారుణంగా చెప్పరానటువంటి చోట దాడికి పాల్పడి హత్య చేశాడు. ఆయన నివాసం వద్ద కూడా ఇక్కడే, అంటే భార్యది కూడా ఇదే గ్రామం, ఆయనది కూడా ఇదే గ్రామం. కేవలం కూతవెట్టు దూరంలో 2 ఇండ్లు ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిందితుడు రాజ్ కుమార్. మరి ప్రేమించి పెళ్లి చేసుకుని 2 బాబులతో 2 చిన్నపిల్లలు, అభం శుభం తెలియనటువంటి 2 బాబులు, వాళ్ళిద్దరిని కూడా గొంతు కోసి అత్యంత దారుణంగా నిద్రిస్తున్న సమయంలోనే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అత్యంత దారుణంగా ముగ్గురిని హత్య చేశాడు. అక్కడి నుంచి ఇక్కడ వారి ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలకు సంబంధించినటువంటి మృతి చెందిన ఆ బాధితురాల్ని షాబాద్ నుంచి తీసుకొచ్చాడు. వాళ్ళ నానమ్మతో పాటు అమ్మను ఇక్కడే ఉంటారు. వాళ్ళని కూడా అత్యంత దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేసి అనంతరము ఆయన కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు తెలిపాడు, తాను 6గురిని హత్య చేశారు, నేను కూడా చనిపోబోతున్నా అంటూ చివరి విషయాన్ని చెప్పి అక్కడ నుంచి ఇంట్లోంచి పరారైపోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు తెలిపి వాళ్ళు కూడా అవిస్కాండ్లో ఉన్నారో మరి పోలీస్ స్టేషన్లో ఉన్నారో తెలియదు. కానీ మొత్తంకైతే 6గురి ప్రాణాలు తీసుకున్నాడు నరహంతకుడు. అందులో 2 మైనర్లతో పాటు 2 చిన్న పిల్లలతో పాటు ఆయన భార్య ఉండడము. మరి ఈ కుటుంబ సభ్యులు ఏం చేశారు, ఏం పాపం చేశారు, ఈ 6గురు అంటే మృతదేహాలు వస్తే నిందితుడు చస్తేనే తప్ప తాము అంత్యక్రియలకు వెళ్ళబోమంటూ భీష్మించి కూర్చున్నారు. మనం ఇప్పుడు చూసాం బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళ భార్యకు సంబంధించిన కుటుంబ సభ్యుల రోదనలు మనం విన్నాం. గ్రామం అంతా కూడా విషాదశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. పోక్సో కేసులో మే 15వ తేదీన నిందితుడిపైన కేసు నమోదైతే అతన్ని ఒక్కరోజు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. మరి నిందితుడు అందరూ కూడా ఇప్పటివరకు గ్రామస్తులు మనకు చెప్తున్నటువంటి సమాచారం మేరకు అందరూ కూడా ఆయన జైల్లో ఉన్నారని అనుకుంటున్నారు. కానీ ఆయన ఒక్కరోజు కూడా జైలుకు వెళ్ళలేదట. ఇన్ని రోజుల పాటు అబ్స్కాండ్లో ఉండి హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ పొందిన తర్వాత నిన్న గ్రామానికి రావడం జరిగింది. నిన్న సాయంత్రం గ్రామానికి వచ్చినటువంటి నిందితుడు ఈ క్రమంగా ఈ కక్షతో అంటే ఎడబడ పోక్సో కేసు నమోదైంది కాబట్టి తనకు ఊర్లో విలువ లేకుండా చేస్తారనేటువంటి ఏకైక కారణంతో అత్యంత పాశవికంగా హత్యకు పాల్పడ్డాడు. 3 ఒకచోట, మరో 2 ఒకచోట, మైనర్ బాలికను ఈ చెరువు ప్రాంతంలో మొత్తంగా 6గురిని గంట వ్యవధిలో హత్య చేశాడు అత్యంత దారుణంగా. మరి ఈ నరహంతకుడిని పోలీసులు ఏం చేస్తారు, పూర్తి స్థాయిలో తప్పు పోలీసులు మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే పోక్సో కేసు అనేది మైనర్ బాలికలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం, పోక్సో ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ కేసు. అయితే మరి ఏం చేస్తున్నారు, పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడమే ఈ ఫలితం ఇవాళ 6గురిని బలి తీసుకుంది. మరి అప్పుడే నిందితుడు కానీ అరెస్ట్ అయి ఉంటే ఇంత జరిగేది కాదు. మరి ఒకవేళ పోక్సో కేసులో బెయిల్ పొందినప్పటికీ కూడా మరి నిందితునికి సంబంధించి ఏం చేస్తున్నాడు, తదుపరి ఆయన ఒక సైకోలాగా ఉన్మాదిలాగా వ్యవహరించాడు కాబట్టి ఆయన పైన నిఘా ఉంచాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉండే. కానీ వాళ్ళు కనీసం పట్టించుకోలేదు. ఆ ఫలితమే ఇవాళ ఈ 6గురిని బలి తీసుకుంది. అందులో మైనర్ బాలికతో పాటు అభం శుభం తెలియని 2 చిన్నారులు ఉన్నారు. మనం చూడవచ్చు ఈ చెరువు ప్రాంతం నివాసం నుంచి ఇక్కడికి ఈడ్చుకెళ్ళాడు ఆ మైనర్ బాలికను. ఆ ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ఆ చెరువు ప్రాంతానికి ఈడ్చుకెళ్ళాడు. అక్కడ ఉదయం తెల్లవారుజామున కాబట్టి సహజంగానే పెద్దగా ఎవరు చూడరు, అత్యంత నిద్రించేటువంటి సమయం కాబట్టి నిందితుడికి ఇది ఒక ప్లస్ పాయింట్గా మారింది. ఇక్కడ నుంచి రాజ్ కుమార్ నిందితుడు ఆ చెరువు కట్ట వద్దకు అక్కడ ఉన్నటువంటి మన చెట్టు వద్దకు తీసుకెళ్లి ఆ ప్రాంతంలో అత్యంత దారుణంగా మొదట అత్యాచారానికి పాల్పడ్డాడట. అత్యాచారానికి పాల్పడ్డ తర్వాత అక్కడనే గొంతు కోసి ఇతర జననాంగాలపైన ఇతర ప్రాంతాల్లో అత్యంత దారుణంగా కోసి ఊచకోత కోసినటువంటి సిచ్యువేషన్. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చంపినటువంటి వారిలో ఏ ఒక్కరు కూడా కొనవూపిరితో కూడా బ్రతకలేదు. పూర్తి స్థాయిలో వారు మరణించారని నిర్ధారించుకున్న తర్వాతే ఆయన కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపాడు. తల్లిదండ్రులకు ఈ విషయం తెలుపగానే వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకున్నప్పటికీ నిందితులు పరారైనటువంటి సందర్భం. మొత్తంగా ఇది కుమార్ సిచ్యువేషన్. షాబాద్ పిఎస్ వద్ద మొత్తానికైతే అక్కడ కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. కుటుంబ సభ్యులు షాబాద్ జాతీయ రహదారిపైన బైఠాయించారు. ఎవరైతే మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు నిందితుని కఠినంగా శిక్షించడం కాదు, ఆయన మరణిస్తే తప్ప మేము కదలనివ్వం,
తక్షణమే మాకు న్యాయం కావాలి, జస్టిస్ కావాలి అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. మనము ఇప్పుడు నిందితుని భార్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వాదన కూడా మనం విన్నాం. వాళ్ళు అందరూ ఒక నిందితుడు రాజ్ కుమారే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ అంతమొందించాలంటూ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి చూడాలి ఏం జరగబోతుంది. మరికొద్ది సేపట్లో ఆ నిందితుడు మరి పోలీసులకు లైవ్గా పట్టుబడతాడా, అంటే బతికే పట్టుబడతాడా, లేకుంటే ఆయన ఇప్పటికే సూసైడ్ చేసుకొని ఉన్నాడా? ఎందుకంటే కుటుంబ సభ్యులకే సమాచారం ఇచ్చాడు. ముందు అందరినీ చంపాను, నేను చచ్చిపోబోతున్నానని చెప్పాడు. మరి నిందితుడు ఇప్పుడు బతికున్నట్టా లేదంటే చనిపోయాడా? మరి పోలీసులు ఇప్పటివరకైతే సీసీ కెమెరాలో ఒక క్లూ కూడా దొరకలేదట నిందితుడికి సంబంధించి. ఎటువైపు వెళ్ళాడు అనేటువంటిది సమాచారం లేదు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీగా పేర్కొంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక్క దగ్గర కూడా ఆయన నిందితుడు కదలికలైతే ఇప్పటికైతే ఇక్కడ పట్టుబడలేదు. మరి నిందితుడు ఏ వైపు వెళ్ళాడు, ఏం జరుగుతుంది, అసలు పోలీసింగ్ వ్యవస్థ ఉందా, మానిటరింగ్ చేస్తున్నారా, సీసీ కెమెరా వ్యవస్థ ఉందా, అంత పెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకున్నటువంటి పోలీసులు అందులో కేవలం సమీక్షలకే పరిమితమైతే ఎలా? ఈ రకమైనటువంటి 6గురిని అత్యంత దారుణంగా దహనం చేసినటువంటి, అత్యంత దారుణంగా చంపినటువంటి నిందితునికి ఇదేనా పోలీసులు రాచమర్యాదలు చేసింది? పోక్సో కేసులో మే 15 అరెస్ట్ అయితే ఇప్పటి వరకు ఏం చేశారు? నిందితుడిని పట్టుకోలేకపోయారా? ఆయన ఇన్ని రోజుల పాటు అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఎక్కడున్నాడో కూడా పోలీసులకు తెలియదా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. నిందితుడు మాత్రం ఒక్కరోజు కూడా అరెస్ట్ కాలేదనేది మనకు సుస్పష్టంగా తెలుస్తోంది. మే 15 కేసు నమోదైతే ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు, ఆయన యాంటిసిపేటెడ్ బెయిల్ పొందాడు. మరి పోక్సో కేసులో ఇదేనా పోలీసులు వ్యవహరించాల్సిన తీరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ సందీప్.